మన సాహిత్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రయోగము కథ. అందులో చిన్న కథలు, షార్ట్ స్టోరీస్ అంటారు. చాలా విజ్డమ్తో కూడినటువంటి కథలు మన దగ్గర చాలా ఉంటాయి. అంటే వివేకాన్ని అందిస్తాయి, వినోదాన్ని అందిస్తాయి, వినోదాన్ని ఇస్తూ కూడా వివేకాన్ని బోధిస్తాయి. చాలా చిన్న చిన్న కథల ద్వారా చాలా పెద్ద పెద్ద సందేశాలు అందిస్తూ ఉంటారు. మనం అందరం వచ్చినప్పుడు చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, అమర్ చిత్ర కథ ఇలాంటివి చదివిన అనుభవం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఒక రకంగా ఒక తరం కొన్ని తరాల పర్సనాలిటీని షేప్ చేశాయి. అలాంటి వాళ్ళు చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర కథలు చదువుతూ పెరిగాం. అమర్ చిత్ర కథ లాంటి వాటి కథలు చదువుతూ పెరిగాం. అంటే మన పర్సనాలిటీ కూడా చాలా ఘనంగా ప్రొఫౌండ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కథలు ఇవి. నిజంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, చాలా పెద్దవాళ్ళు అనుకునేవాళ్ళు, ఈ సెలబ్రిటీలు అనుకునేవాళ్ళు కనుక ఈ చిన్న చిన్న కథలు చదివితే జీవితంలో తామెవరము, తమ పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోగలరేమో. ఎందుకు ఈ ఉపోద్ఘాతం చెప్తున్నానంటే, ఈ మధ్య నేను 2 కథలు చదివాను. నాకు ఇప్పటికీ కథలు అంటే చాలా ఇష్టం కనుక ఆ 2 కథలు చదివాను. చదివినప్పుడు అనిపించింది మీతో కూడా పంచుకుంటే బాగుంటుంది కదా అని. బహుశా మీ అందరూ గతంలో చిన్నప్పుడు ఎప్పుడైనా ఈ కథలు చదివి ఉన్నా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. బట్ స్టిల్ కొన్ని రుచిగా ఉంటాయి, మనకు రోజు తిన్న రుచిగా ఉంటాయి. కొన్నిటిని మన బాధ్యతగా రోజు చదువుతాం కూడా. స్కూల్కి వెళ్తే జనగణమన రోజు చదువుతాం, ప్రతిజ్ఞ రోజు చేస్తాం. అందువల్ల కొన్ని రుచిగా, కొన్ని బాధ్యతతో చేస్తూ రుచిగా కూడా ఉంటాయి. దేశభక్తి కలిగిన ఎవరికైనా ఎన్నిసార్లు జనగణమన పాడినా ఆనందమేస్తుంది తప్ప రిపిటేషన్ ఉండదు. అందుకే ఈ కథలు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వింటే మన వ్యక్తిత్వ నిర్మాణం అవుతుంది. ఇక కథలోకి వద్దాం. ఒకానొక అరణ్యములో ఒక ఏనుగు ఉండేది. చాలా పొగరుబోతు ఏనుగు. ఎంత పొగరుబోతంటే తన బలాన్ని చూసి తాను విర్రవీగేది. ఒకరోజు ఓ చెట్టు కిందికి వచ్చింది. చెట్టు దగ్గరికి వచ్చింది. ఆ చెట్టు పైన ఒక పక్షి గూడు కట్టుకొని పిల్లలతో పాటు హాయిగా సంసారం చేసుకుంటోంది. వెళ్ళి ఆ చెట్టును పెకిలి వేస్తానంటూ మొదలు పెడుతుంది. ఆ పక్షి కిందికి దిగివచ్చి ఏనుగుకు నమస్కరించి, నీవు ఈ చెట్టును గనక మూలాలతో సహా, వేళ్ళతో సహా తీసి పక్కకు పడేస్తే మా పరిస్థితి ఏంటి? మేము గూడు కట్టుకొని చాలా కాలంగా ఇక్కడ నివసిస్తున్నాం, నా చిన్న బిడ్డలు ఉన్నారు, మాకు మళ్ళీ ఎక్కడికి పోతాం, మేము నిరాశ్రయులవుతాం అంటూ వారికి వేడుకున్నది. ఏనుగును వేడుకున్నది. కానీ ఏనుగు పొగరబోతు కదా, అసలు వేరే ప్రాణులుగా కూడా లెక్క చేయదు. తనకున్న అధికారం, తనకున్న శక్తి, బలం, మదంతో నథింగ్ డూయింగ్ అన్నది అని ఆ చెట్టును పెకిలి వేసింది. పాపం ఆ పక్షి తన చిన్న బిడ్డలతో చాలా నానా అవస్థలు పడింది. అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ దగ్గర ఒక నీటి కొలను లాంటిది ఉన్న చోటుకి వెళ్ళింది. అక్కడ చాలా కప్పలు ఉన్నాయి. మళ్ళీ వెళ్ళి ఆ కొలను చిందరవందర చేసే పని చేసింది. ఆ కప్పలన్నీ బతిలాడాయి, మేము ఎప్పటి నుంచో ఇక్కడ బతుకుతున్నాం, దయచేసి ఈ కొలంలోకి ఎంటర్ కాకండి, నీ పాదాల కింద మేము అన్యాయంగా చచ్చిపోతాం అని. కానీ ఏనుగు వినలే. ఇలా ఏనుగు బీభత్సంగా అడవిలో ఎవడి మాట వినకుండా తనకన్నా చిన్న ప్రాణుల్ని చాలా నీచంగా చూస్తూ, చులకన భావంతో చూస్తూ, విర్రవీగుతూ గడుస్తూ వచ్చింది. ఇది గమనించినటువంటి కొన్ని నక్కలు చర్చించుకున్నాయి, ఎలా ఏం చేయాలి అని. నక్కల జిత్తులు మరి కదా. సో ఒక నక్కను పంపించాయి. ఆ నక్క ఏనుగు దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించింది. నక్క వినయం తెలుసు కదా మనకు. మహాప్రభు, నీ సర్వశక్తివంతులు ఈ అరణ్యంలో, కానీ ఇప్పటివరకు ఈ అరణ్యానికి ఒక సింహము రాజుగా చలామణి అవుతుంది. నీ శక్తి ముందు ఆ సింహం ఎంత? అరణ్యంలో ఉన్న జంతువులు ఇంతకాలం గుర్తించలేకపోయాయి. కానీ మేమందరము సమావేశమై
ఇప్పటికైనా బెటర్ లేట్ దెన్ నెవర్ అని ఈ అరణ్యానికి రాజసింహాసనం పైన నిన్ను కూర్చుండబెట్టాలని నిర్ణయించాం. ఆ ఏనుగును తోసేసాం పక్కన. అందువల్ల నీవు వచ్చి ఆ సింహాసనాన్ని అధిరోహించు. మేము అరణ్యంలో ఉన్న సమస్త జీవరాశులు నీకు పట్టాభిషేకం చేస్తాయి అన్నారు. సో ఏనుగు అని ఇప్పుడు వెంటనే నీవు నా వెంబడి రావాలి. ఆ సింహం వెళ్ళిపోయింది. దాన్ని సింహాసనం మీకు దించేశాం. మళ్ళీ ఇంకో సింహం రాకముందే నీవు వచ్చి ఆ సింహాసనంపై కూర్చోవాలి. సమయం లేదు మిత్రమా అని చెప్పేసింది. సో ఏనుగన్నది ఇది అమావాస్య రాత్రి, ఈ చీకట్లో నేను ఎక్కడికి రావాలి, ఈ పట్టాభిషేకాన్ని వాయిదా వేయలేవా అని అడిగింది. అంటే ఆ జిత్తుల మారినక్క వేద్దాం, అభ్యంతరం లేదు, కానీ మా పురోహితుడు చెప్పాడు ముహూర్తం ఇప్పుడు కాకపోతే మళ్ళీ 6 నెలల తర్వాత ఉంది అని. 6 నెలల వరకు రాముడెవడో రాకాశివుడు. ఆ సింహాసనం ఇప్పుడు ఖాళీ చేయించాం. ఆ సింహాన్ని పంపించేశాం. ఈలోగా ఇంకా అంతకన్నా శక్తివంతమైన సింహం వచ్చి కూర్చుంటుందేమో, అప్పుడు మా చేతిలోనైనా ఉందా మహాప్రభు అన్నది. అయితే ఏనుగు వెంటనే అయితే ఆలస్యం చేయకూడదు, నేను కూడా 6 నెలల దాకా అధికారం లేకుండా ఉండలేను అని చెప్పి ఆ నక్క వెంబడి బయలుదేరింది. ఆ నక్క ముందు నడుస్తుంది, ఏనుగు వెనకాల నడుస్తుంది. అలా ఏనుగును దారి చెప్తూ ఒక బురదని కుంటలోకి ఏనుగును తీసుకెళ్ళింది. నక్క చిన్నగా సన్నగా ఉంటుంది కనుక చాలా సులభంగా ఆ బురద కుంట దాటింది. ఏనుగు మాత్రం ఆ బురద ఊబిలో దిగింది. అప్పుడు ఏనుగు అన్నది ఇంట్లోకి తీసుకొచ్చావు నన్ను, నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఎలా ఈ బురద గుట్ట నుంచి బయటపడాలంటే నువ్వు చాలా శక్తివంతుని కదా, నీవు చాలా బలవంతుని కదా మా అందరికన్నా, నేను దాటానే నువ్వు దాటలేవా అన్నది. అప్పటికి ఏనుగు అర్థమైంది ఎంతటి శక్తివంతుడైనా అహంకారంతో మదంతో మరిగితే ఆఖరికి ఊబిలో కూరుకుపోతావని. సో ఇది మొదటి కథ. బలవంతుడు నాకేమని చీమల చేత చిక్కి చావక సుమతి అని శతక సాహిత్యంలో మనం చదివాం. ఎంతటి బలవంతురాలైన ఆ ఏనుగు అహంకారంతో మదంతో తోటి ప్రాణుల పట్ల చాలా చులకనగా ప్రవర్తించి చివరకు ఊబిలో కూరుకుపోయింది. అందుకే మనకు తెలుసు ఎలా ప్రజలు చాలా బలమైన నాయకులనే వారిని తీసి విసిరిపడేస్తే వారు ఎక్కడికి పడిపోతారో చూడండి. ప్రజలకు ఎంత సామర్థ్యం ఉందో చూడండి. ఎప్పుడు ఎవరిని పైకెక్కిస్తారో తెలియదు, ఎవరిని ఎప్పుడు కిందికి దించుతారో తెలియదు. అది ప్రజలకున్న సామర్థ్యం. ఇంకొక కథ చెప్తాను. ఒక సాధువు ఉన్నాడు అడవిలో ప్రశాంతంగా ఒక ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. సడన్గా ఒకరోజు తన ఆశ్రమం ముందు కూర్చుని ఉంటే ఒక గద్ద వెళ్తూ అక్కడ ఒక ఎలుక పిల్లలను వదిలేసింది పైకెళ్ళి. బహుశా తీసుకెళ్తూ ఉన్నట్టుంది ఎలుకను, ఏదో కారణమైతే వదిలేసింది. ఆ ఎలుక భయపడుతూ సాధువు దగ్గరికి వచ్చింది. సాధువు దానికి సపర్యలు చేసి నువ్వు ధైర్యంగా వెళ్ళు అని పంపించేసింది. ఇక ఆ ఎలుక ఆనందంగా వెళ్ళింది. మళ్ళీ వెంటనే కొంతసేపటికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చింది సాధువు దగ్గరికి, వణికిపోతూ వచ్చింది. సాధువు అర్థం చేసుకొని నాకు అర్థమైంది, నీవు ఇప్పుడు ఆ గద్ద నుంచి తప్పించుకున్నావంటే ఇప్పుడు పిల్లి నీ వెనకాల పడింది, అందుకొరకు నీకు పిల్లి భయం లేకుండా, నీకు ఎలుకగా భయపడుతూ జీవించాల్సిన అవసరం లేకుండా నాకున్న తపశక్తితో నిన్ను పిల్లిగా మారుస్తాను. ఇక నువ్వు హాయిగా అరణ్యంలో ఆశ్రమంలో చుట్టూ అరణ్యంలో సంచరించు అని ఆ ఎలుకను పిల్లిగా మార్చి పంపించేశాడు. మళ్ళీ కొంతసేపటికి పిల్లి పరిగెత్తుకుంటూ భయంగా మళ్ళీ సాధువు దగ్గరికి వచ్చింది. ఏమైంది, ఇప్పుడే కదా నేను పిల్లిగా మార్చింది, ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. వెనకాల కుక్క తరుముకుంటూ రావడం చూశాడు సాధువు. ఓహో ఇదా సమస్య, నీవు ఎలుక ఒక దానికి పిల్లి నుంచి భయమని నేను పిల్లిగా మార్చాను, ఇప్పుడు నేను కుక్క తరుముతోంది, అయితే భయపడకు, నేను కుక్కగా మారుస్తాను, నీకు కుక్క భయం ఏమీ ఉండదు అని చెప్పి ఆ సాధువు మళ్ళీ ఆ పిల్లిని కాస్త కుక్కగా మార్చాడు. కుక్కగా మార్చిన తర్వాత మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ కుక్క పరిగెత్తుకుంటూ వచ్చింది ఈసారి సాధువు దగ్గరికి భయపడుతూ. సాధువు ఉండి ఏంటి ఏమైంది అంటే ఈసారి చిరుతపులి వంతైంది కుక్కను భయపెట్టడం. సో చిరుతపులి కుక్కను తరుముకుంటూ వస్తుంది. దాంతో కుక్కతో అన్నాడు, ఇక నువ్వు భయపడకు, నీకు పిల్లి నుంచి భయం ఉంటే పిల్లిగా మార్చాను, కుక్క నుంచి భయం ఉంటే కుక్క మార్చాను, ఈసారి చిరుతపులిగా మార్చాను, నేను ఏకంగా పెద్ద పులిగా మారుస్తా, ఇక నువ్వు ఎవ్వడికీ భయపడాల్సిన అవసరం లేదు,
నువ్వు టైగర్ కదా అని చెప్పి టైగర్గా మార్చేశాడు. టైగర్గా మారిన పెద్ద పిల్లల సంచరిస్తూ వచ్చింది. ఆఖరికి ఆ పెద్ద పిల్ల అనుకుంది, ఇక నాకెవ్వరికీ భయం లేదు, అసలు భయం కాదు, నన్ను చూస్తేనే అందరూ భయపడతారు, నేను ఎవరినైనా భయపెట్టవచ్చు ఈ అరణ్యంలో అంటూ పెద్ద పిల్ల పెద్దగా అరుపుల కేకలు చేస్తూ వెళ్ళిపోయింది. ఈలోగా ఇద్దరు మనుషులు కనబడ్డారు దూరంగా. ఆహా, మానవుల్ని నేను బెదిరించవచ్చు అనుకున్నది. కానీ ఆ మానవులు బెదిరిపోలే. అదేంటి ఈ మానవులను చూసి భయపడతలేరు అని ఆశ్చర్యపోయింది ఆ పులి. అందులో ఒక మనిషి మరో మనిషితో అనడం విన్నది, ఇది ఆశ్రమ పులి, దీంతో ఎలాంటి భయము లేదు, ఇది వాస్తవంగా ఒక ఎలుక, ఇది రూపం పులిది, దీని హృదయం ఎలుకది, సాధువు దీన్ని పిల్లిగా కుక్కగా పులిగా మార్చాడు, ఏది మార్చినా దీని హృదయం మాత్రం ఎలుకదే, దీని రూపం ఉండొచ్చు పులిగా కానీ ఉదయం ఎలకది కనుక దీనివల్ల ఎలాంటి భయము లేదు అన్నాడు. అంటే ఆ చిన్న పిల్లలు కూడా మానవులకు కూడా నాకు భయపడతలేరే. పెద్ద పిల్లకి బాగా అవమానంగా ఫీల్ అయింది. నేను ఇంతటి బలమైన శక్తివంతమైన రూపంలో ఉన్నా నాకు ఎవడు భయపడతలేడు, దీనికి పరిష్కారం వెతకాలని ఆలోచించింది. అసలు నన్ను ఇలా నా పరిస్థితికి కారణమైన సాధువు సంగతి తేల్చేస్తే పని అయిపోతుంది. ఇక నేను సాధువుని చంపేశాను అనుకోండి, ఇక అందరూ నాకు భయపడతారు. అంటే నాకు పెద్ద పులి రూపాన్ని ఇచ్చిన వాడినే నేను అంతం చేశాను అనుకోండి, ఇక నాకు ఈ అరణ్యంలో ఎవరైనా భయపడతారు అని చెప్పి వెళ్ళి సాధువు మీదకి వచ్చేసింది. సాధువుకు విషయం అంతా అర్థమైంది. ఓహో, అహంకారం ఎంత తలకెక్కించడు, నేనిచ్చిన రూపాన్ని నాపైనే ప్రయోగిస్తుంది, అందుకే ప్రజలు అధికారం ఇస్తే ప్రజలపైనే స్వారీ చేస్తారు నేతలు అనుకొని సాధువు వెంటనే తన్ని తిరిగి తన ఒరిజినల్ రూపానికి ఇచ్చేశాడు. అది ఎలుకగా మారిపోయి అరణ్యంలో బిక్కుబిక్కుమంటూ భయపడుతూ వెళ్ళి వచ్చింది. ఇప్పుడు మీకు నేను ఈ ఎలుక కథ చెప్పాను, పులిగా మారిన ఎలుక కథ, ఎలుకగా మారిన పులి కథ, అలాగే ఏనుగు కథ. ఈ రెండు చిన్న కథలు ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చాయి చూడండి. మీకు అధికారం ఉండవచ్చు, మీకు డబ్బు ఉండవచ్చు, మీకు ఆరోగ్యవంతంగా ఉండవచ్చు మీరు మాత్రమే, ఇలా మీరు ఐశ్వర్యం ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, విజ్ఞానం ఉండవచ్చు. వీటిని వినయంగా వాడుకున్నప్పుడే వాటికి విలువ ఉంటుంది. కానీ ఇవి నాకు మాత్రమే ఉన్నాయి అనుకొని విర్రవిగా అనుకోండి, ఏదో ఒక రోజు నీ పరిస్థితి కూడా ఆ ఎలుకలాగా ఏనుగులాగా మారిపోతుంది.